చైనాలో కూడా హైడ్రా ఉంటుంది. ఫ్యాక్టరీ రాబోతుంది అనమాట. ఆ ఫ్యాక్టరీ ఏంటో తెలుసా? అంటే యాక్చువల్లీ మీకు తెలుసు కదా, చైనాలో ఎలా అంటే మొత్తము ఏ ప్రాపర్టీ, ఏ ల్యాండ్ కానీ, ఏ ఇల్లు కానీ ఎవరు సొంతం కాదండి యాక్చువల్లీ ఇక్కడ. కానీ ఇక్కడైతే డెఫినెట్లీ ఖాళీ మాత్రం డెఫినెట్లీ చేసిపోవాలి. కాంపన్సేషన్ ఎలా పే చేస్తారు అనేసి అంటే, హే హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను మీ వినోద్, చైనా నుంచి. ఈ వీడియోలో చైనాలో కూడా హైడ్రా ఉంటుంది. అది ఎట్లా ఉంటుందో, ఏం సంగతో, దాని ఆపరేషన్ ఆఫ్ వ్యూ ఎట్లుంటుందో, ఏం సంగతో మీకు టోటల్ డీటెయిల్స్ అన్ని మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానికన్నా ముందు నేను నిన్న పెట్టిన వీడియోకి కొన్ని కమెంట్స్ వచ్చాయన్నమాట, చాలా ఇంట్రెస్టింగ్ కమెంట్స్. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. భయ్యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైందంటే, చాలామంది అడిగిన ఒక క్వశ్చన్ ఏంటంటే, భయ్యా నువ్వు ఏమన్నా మన హైదరాబాద్కి అగెన్స్ట్గా, ఎందుకంటే ఎస్పెషల్లీ వర్షం పడ్డప్పుడు హైదరాబాద్ మొత్తం మునిగిపోతుంది, నీకు తెలుసు కదా, దాని గురించి ఎట్లా నెగిటివ్గా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటావు. భయ్యా, నేను హైడ్రాకి అగెన్స్ట్ కాదు. నేను ఏమంటున్నా అంటే, ఓన్లీ మిడిల్ క్లాస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను మాట్లాడుతూ ఉన్నాను అనమాట. నిన్న వీడియో మొత్తం డీటెయిల్గా నేను అదే ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా. ఎందుకంటే సుందరీకరణ మీన్స్ యాక్చువల్లీ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం, అది అంటే నాకు చాలా ఇష్టం. హైదరాబాద్ కూడా ప్రపంచం మొత్తంలో ఒక మంచి ప్లేస్ కావాలి, బ్యూటిఫుల్ ప్లేస్ కావాలి, మంచి విజిటర్స్ రావాలి, మంచి ఇన్వెస్ట్మెంట్స్ రావాలని నాకు కూడా ఉంటుంది చాలా మటుకు. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే, దానివల్ల కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే చితికిపోతూ ఉన్నారు. దాని గురించి మనం నిన్న మాట్లాడడం జరిగిందనమాట. సో చైనాలో ఎలా ఉంటుంది, ఏ సంగతి, ఫస్ట్ అయితే మీరు వీడియో చూసిన తర్వాత నేను టోటల్ డీటెయిల్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ వీడియో చాలా లెంతీగా ఉంటుంది, కొంచెం కేర్ఫుల్గా చూడండి. నేను దీనికి మ్యూజిక్ ప్లే చేస్తాను. మేము యాక్చువల్లీ మా దగ్గర నుంచి అట్లీస్ట్ అరౌండ్ 7 కిలోమీటర్స్ దూరంలో ఈ పర్టికులర్ ఏరియా ఉందన్నమాట. ఈ ఏరియాని కూడా అసలు ఎందుకు డిమాలిష్ చేసినారు, మొత్తం వాళ్ళందరినీ ఎందుకు వేకేట్ చేసినారు, వేకేట్ చేసిన తర్వాత వాళ్ళకి యాక్చువల్లీ ఏం కాంపన్సేషన్ పే చేసినారో, ఏం సంగతో నేను మొత్తం డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో మాత్రం ఆసక్తిగా కంటిన్యూ చూడండి. కానీ ఫ్రెండ్స్, వీడియో మాత్రం చూస్తున్నా కానీ లైక్ అయితే కొట్టట్లేదు అబ్బా. ఎందుకు పోయావా నాకు అర్థం కాదు. నా మీద ఎంత కోపం ఎందుకు కుదురుంది నాకు అర్థం కాదు. నేను ఏమన్నా కానీ మన వాళ్ళ బాగు గురించి నేను మాట్లాడుతూ ఉంటాను కాబట్టి, సో హోప్ఫుల్లీ మీరు పాజిటివ్గా తీసుకొని లైక్ కొట్టి సపోర్ట్ చేయండి అబ్బా మన ఛానల్ని. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో, లెట్స్ గో.
ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఒక టోటల్ టౌన్కి ఎత్తిపడేసినారు. ఎందుకు ఎత్తేసినారో తెలుసా మీకు? ఇక్కడ ఒక పెద్ద ఫ్యాక్టరీ రాబోతుంది అనమాట. ఆ ఫ్యాక్టరీ ఏంటో తెలుసా? సోలార్ ప్యానల్స్ తయారు చేసే జేడీ కంపెనీ అనేసి, చాలా వరల్డ్ ఫేమస్ కంపెనీ అనమాట. జేడీ అనేసి చైనా బ్రాండ్ అది. వాళ్ళు ఒక పెద్ద ప్లాంట్ గురించి దగ్గర అప్రాక్సిమేట్లీ అరౌండ్ 15 to 25 కిలోమీటర్స్ రేడియస్ ఏరియా మొత్తం గవర్నమెంట్ నుంచి అక్వైర్ చేయమని చెప్పారనమాట. చెప్పినప్పుడు ఈ ఏరియాలో ఉన్న, ఈ టౌన్లో ఉన్న వాళ్ళందరి జనాలందరికీ గవర్నమెంట్ వాళ్ళు, అంటే యాక్చువల్లీ మీకు తెలుసు కదా, చైనాలో ఎలా అంటే మొత్తము ఏ ప్రాపర్టీ, ఏ ల్యాండ్ కానీ, ఏ ఇల్లు కానీ ఎవరు సొంతం కాదండి. యాక్చువల్లీ ఇక్కడ మొత్తం ఓన్లీ లీజ్లో ఉంటాయన్నమాట. కానీ ఆ లీజ్ టైం కూడా ఏంటంటే సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే యాక్చువల్లీ కొన్ని ఏళ్ళకు ముందు, 30-40 ఏళ్ళ ముందు ఈ పర్టికులర్ ఆర్డినెన్స్ అనేది పాస్ చేసినారు అనమాట, లీజ్ అనేది. దానికన్నా ముందు ఏరియాలో ఉండే వాళ్ళకి, యాక్చువల్లీ దానికన్నా ముందు పర్చేస్ చేసిన ల్యాండ్స్ ఉంటాయి కదా, వాళ్ళని ఏం చేసినారంటే, ఇన్ కేసు వాళ్ళు ఒప్పుకోలేదు, చేయలేదు, వాళ్ళ కాంపన్సేషన్ పే చేసినా మాకు నచ్చలేదు అదంటే, వాళ్ళు రోడ్లు గట్ట ఏమైనా వేసినప్పుడు వాళ్ళు నేను ఖాళీ చేయను మా ఇల్లు అంటే, వాళ్ళు ఏం చేస్తారంటే దాని పక్క నుంచి రోడ్ డైవర్ట్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. యాక్చువల్లీ ఆ రోడ్ని పక్క నుంచి వెళ్ళిపోతారు అనమాట. అంటే చాలా హడన్, చాలా స్టబన్ ఓనర్స్ ఉంటారు కదా, అట్లాంటివి చాలా రేర్ కేసెస్ ఇక్కడ. కానీ ఇక్కడైతే డెఫినెట్లీ ఖాళీ మాత్రం డెఫినెట్లీ చేసుకోవాలి. కాంపన్సేషన్ ఎలా పే చేస్తారు అనేసి అంటే, వీళ్ళకి ఏంటంటే కాంపన్సేషన్ చాలా బాగుంటుందండి యాక్చువల్లీ. ఏంటంటే వీళ్ళకి ల్యాండ్ వాల్యూ, అంటే యాక్చువల్లీ గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం ఎంత ల్యాండ్ వాల్యూ ఉందో దానికి 2 times 3 times డిపెండింగ్ ఆన్ ద డిస్కషన్, అంటే ఆ సొసైటీకి సంబంధించిన వాళ్ళతో డిస్కషన్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళకి ఎంత కాంపన్సేషన్ చేయాలో పే చేసిన తర్వాత అప్పుడు వీళ్ళు ల్యాండ్ అనేది ఎక్వైర్ చేస్తారనమాట. కాంపన్సేషన్ కూడా ఎట్లా ఉంటుంది, ల్యాండ్ వాల్యూ అనేది మీకు తెలుసు కదా. మన దగ్గర ఏమైతే అన్ఫార్చునేట్లీ ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్ వాల్యూ ఒకటి ఉంటుంది, కానీ మార్కెట్ ల్యాండ్ వాల్యూ ఒక డిఫరెంట్ ఉంటుంది. అంటే యాక్చువల్లీ గవర్నమెంట్లో మనం ఎప్పుడన్నా కానీ అండర్ వాల్యూ చూపిస్తాం అనమాట యాక్చువల్లీ. ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి మా ఏరియాలో అనుకోండి, లాలాపేట, తార్నాక ఆ ఏరియాలో నేను ఉన్నప్పుడు అప్రాక్సిమేట్ నేను చెప్తాను 25,000 రూపాయలు గజం ఉందనుకోండి. గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం ఇప్పుడు తార్నాక, లాలాపేట ఆ ఏరియాలో ఉన్నప్పుడు దగ్గర ఎంత 25,000 రూపాయలు గజం. కానీ మార్కెట్ వాల్యూ వచ్చి చూస్తే దానికి డబుల్ ఉంటుంది అనమాట. అంటే 50,000 రూపాయలు గజం ఉంటుంది, రోడ్ పైన అయితే 60,000, 70,000 గజం ఉంటుంది అనమాట. అంటే ఆ డిఫరెన్స్ అనేది చూసారు కదా, 50% ఆల్మోస్ట్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే అట్లా కాదు, వీళ్ళ దగ్గర ఎంత గజం ఉందో గవర్నమెంట్ ల్యాండ్ ప్రకారం అంతే రిజిస్ట్రేషన్ చేస్తారు. కాబట్టి గవర్నమెంట్ కాంపన్సేషన్ పే చేసినప్పుడు కూడా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మన దగ్గర కాంపన్సేషన్ పే చేయాలంటే వాళ్ళు ఏమంటారంటే మేము గవర్నమెంట్ ల్యాండ్ ప్రకారమే మీకు ఇస్తాము అని చెప్పేసి అంటారన్నమాట. అంటే యాక్చువల్లీ గవర్నమెంట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ అరౌండ్ 20,000 ఉందనుకోండి, కానీ మార్కెట్ వాల్యూ అక్కడ చూసే వరకు దగ్గర 60,000 నుంచి 70,000 వరకు ఉందనుకోండి. వాళ్ళు 70,000 రూపాయల గజంతో పే చేయరు, ఓన్లీ 20,000 గజంతోనే వాళ్ళు పే చేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ వాల్యూ అంతే ఉంది కాబట్టి అంతే పే చేస్తా అని చెప్పేసి వాళ్ళు క్రిస్టల్ క్లియర్గా చెప్తారు అన్నమాట కాంపన్సేషన్ పే చేసినప్పుడు. కాబట్టి అక్కడ చాలా డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం అట్లా కాదు, ఇక్కడ అయితే ఎంటైర్లీ డిఫరెంట్. ఎందుకంటే టోటల్లీ వాళ్ళు ఎంత పే చేస్తారో అంతే ఎంత రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళు అంతే దానికి డబల్ కాంపన్సేషన్ పే చేసిన తర్వాత ల్యాండ్ ఎక్వైర్ చేసిన తర్వాత కంపెనీ వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. నేనైతే హైడ్రాకి అగెన్స్ట్ కాదు, చాలామంది అయితే చాలా నెగిటివ్గా తీసుకున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే చాలామంది మిడిల్ క్లాస్ చాలా బాధపడుతున్నారు కాబట్టి నేను అలా మాట్లాడడం జరిగింది అనమాట. ఎందుకంటే నేను కూడా ఒక ప్రాక్టికల్ అనే ప్రాబ్లం ఫేస్ చేశాను కాబట్టి. ఇంకా మూసీ నది సుందరీకరణ గురించి మాట్లాడుతున్నాను. మూసీ నది ఏరియాలో సరౌండింగ్ పక్కన ఉన్న వాళ్ళందరినీ వికెట్ చేయించి, అంటే యాక్చువల్లీ ఆ సరౌండింగ్స్లో ఉన్న స్లమ్ ఏరియాస్ ఉంటాయి కదా, అంటే బస్తీలు అంటారు చూడండి, ఆ బస్తీలను వికెట్ చేయించి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారంటే అది బాగానే ఉంది, అది నేను కాదనట్లా. కానీ వేరే వాళ్ళు అంటే యాక్చువల్లీ ఇప్పుడు వాళ్ళని డిగ్రేడ్ చేసి వీళ్ళని మిడిల్ క్లాస్లోనే ఎత్తడం కాదబ్బా. ఎందుకంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా 9 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నప్పుడు వాళ్ళ మొత్తం డిమాలిష్ చేసి నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటే ఎట్లుంటుంది చెప్పండి. అది కూడా కొంచెమన్నా ఉండాలి కదా, గవర్నమెంట్ కూడా కొంచెం అన్నా ఆలోచించాలి. కాంపన్సేషన్ పే చేసి అట్లీస్ట్ వాళ్ళని సెటిల్ చేస్తారన్నా మంచిగా ఉంటుంది కదా. ఎందుకంటే వాళ్ళంతా జీవితాంతం మొత్తం ఖర్చు పెట్టి కష్టపడి సంపాదించిన డబ్బాన్ని దాంట్లో పెట్టేసి ఒకటేసారి గుల కొట్టేస్తా అంటే ఎవరికన్నా కానీ లైఫ్ మొత్తం ఆల్మోస్ట్ ఇలా చిదేసి అంటే అయిపోతాం. అంటే ఆల్మోస్ట్ ఒక ప్రకంపన, అంటే లైఫ్లో ట్విస్ట్ అనమాట. యాక్చువల్లీ అది ఏంటంటే ఒక దాని ఏమంటారు సునామీ టైప్లో వచ్చేసి వాడి జీవితం మొత్తం ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోయినట్టే ఉంటుంది అన్నమాట. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే చెప్పాను. మన హైదరాబాద్లో మీన్స్ ఎలా ఉంది హైడ్రా, చైనాలో హైడ్రా ఎలా ఉందో మీకు టోటల్ డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా అర్థమైంది చెప్పి. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ గిట్ట నచ్చుంటే డెఫినెట్లీ లైక్ మాత్రం ఫస్ట్ షురూ కొట్టండి. మీ ఫ్రెండ్స్కి మన వీడియో షేర్ చేసి మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.